డ్రోన్ల సాంకేతికతతో విద్యార్థుల కలలకు రెక్కలొస్తున్నాయి. ఈ రంగంలో పరిశోధనలు చేసేందుకు యువతరం ముందుకొస్తోంది. అదే దిశగా ముందడుగు వేస్తున్నారు అమరావతి ఎస్ఆర్ఎం వర్సిటీ విద్యార్థులు. అత్యవసర సమయాల్లో మనిషిని ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లేలా వినూత్న ఆవిష్కరణ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేర్చే సరికొత్త డ్రోన్ని రూపొందించారు. రవాణా సేవలకు వినియోగించుకునేలా తీర్చిదిద్దిన ఈ ఎయిర్ అంబులెన్స్ మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు యువ పరిశోధకులు. అందరికీ ఎంతో ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ విద్యార్థులు కూడా అదే చేశారు. అత్యవసర సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మనిషిని అత్యవసర మందులను సులభంగా వేగంగా గమ్యస్థానానికి చేర్చేలా వినూత్న ఆవిష్కరణ చేశారు. రవాణా సేవలను సులువుగా వినియోగించుకునేలా అత్యాధునిక సాంకేతికతతో సరికొత్త డ్రోన్ ని తయారు చేశారు. వీరంతా అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ విద్యార్థులు. ఈసీఈ బ్రాంచ్ కి చెందిన మణికంఠ మారుమూల ప్రాంత ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేలా ఏదైనా చేయాలని అనుకున్నాడు. ఆ ఆలోచనను కేవలం కాలేజీ ప్రాజెక్ట్ గానే ఉంచకుండా భవిష్యత్తులో మరింత విస్తరించాలనే లక్ష్యంతో స్కైవాక్స్ అనే స్టార్టప్ ప్రారంభించాడు. మణికంఠ ఆలోచనకు మరికొంతమంది తోడయ్యారు. ఆ కంపెనీ ఆధ్వర్యంలోనే పరిశోధనలు చేసి ఎయిర్ టాక్సీ సేవలు అందించే లక్ష్యంతో వినూత్న డ్రోన్ ను రూపొందించారు. ఈ డ్రోన్ కు డాక్సీ అనే పేరు పెట్టారు. 70 కిలోల బరువుండే వ్యక్తిని, వస్తువులను ఇది సులువుగా మోసుకెళ్లగలదు. ఇందులో 3D ప్రింటింగ్ పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలను వాడారు. అంతేకాదు, దీనికి 16 మోటార్లు అమర్చారు. ఏదైనా సాంకేతిక లోపం వల్ల కొన్ని మోటార్లు పనిచేయకపోయినా మిగిలిన వాటి సహాయంతో డ్రోన్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా తయారు చేశామంటున్నాడు ఈ విద్యార్థి. వెర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఇవాళ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఫేజ్ వచ్చేపాటికి ఏంటంటే ఆటోనమస్ మోడ్స్ అన్ని చెక్ చేయాలి. వన్స్ ఆ మోడ్స్ అన్ని చెక్ చేశాక మా యొక్క స్ట్రక్చర్ని రీస్ట్రక్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు టెస్టింగ్స్లో మాకు ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో మాకు అర్థమవుతాయి. ఆ అర్థమైన ప్లాన్ ప్రకారం మేము నెక్స్ట్ స్ట్రక్చర్లో అవన్నీ చేంజెస్ చేస్తూ నెక్స్ట్ టైము కంప్లీట్గా ఒక డెమో పర్సన్ దాని మీద కూర్చోబెట్టి ట్రయల్ చేస్తాం. అది మాకు సెకండ్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ దాని తర్వాత కంప్లీట్గా ఒక క్యాబిన్ కన్స్ట్రక్ట్ చేసి ఒక రియల్గా మనం కార్ గాల్లో ఎగిరితే ఎలా ఉండిద్దో ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకురావడానికి మొత్తం మేము స్ట్రక్చర్ అంతా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అది మా థర్డ్ ఫేజ్. ఫోర్త్ స్టేజ్ వచ్చేవాడికి రియల్ టైం, అంటే ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ఎం నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ ల్యాండ్ చేసే విధానంగా అది మా ఫైనల్ స్టేజ్. ఇది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న టైం లైన్. ఇవి చేయడానికి మేము ఒక 1 year డౌన్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఒక 1 year తర్వాత మేము ఒక పర్సన్ని కూర్చోబెట్టి లిఫ్ట్ చేసి ఒక ప్లేస్కి తీసుకెళ్లే టార్గెట్ మేము పెట్టుకున్నాం. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండానే ఓ చోట నుంచి మరో చోటికి వేగంగా వెళ్లడంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనే లక్ష్యంతో ఈ డాక్సీని తయారు చేశారు. వర్సిటీలోని సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ పర్యవేక్షణలో కాలేజీలోని 3D ప్రింటింగ్ ల్యాబ్ లో దీన్ని సిద్ధం చేశారు. 16 మోటార్లకు 16 ప్రొపెల్లర్స్ అమర్చి మోటార్ ఆన్ చేయగానే రెక్కలు తిరిగి డ్రోన్ పైకి ఎగిరేలా డిజైన్ చేశారు. థాట్ రావడానికి, ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ మాకు మణికంఠ టీమ్ లీడ్. తను యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి ఏదైనా చేయాలనుకుంటా స్టార్ట్ చేస్తా ఒక చిన్న సైజ్ రిమోట్ కంట్రోల్ కార్ లాంటి డ్రోన్ లాంటిది మోడల్ తయారు చేశాడు. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తను ఒక్కొక్కటి చేసుకుంటా తర్వాత మేము జాయిన్ అయ్యి ఐఎమ్ ఫ్రమ్ సిఎస్సి. సో నేనేంటంటే మోస్ట్లీ జీసీఎస్ దగ్గర ఉంటా, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్. ఫస్ట్ అయితే రిమోట్ కంట్రోల్తో కంప్లీట్ యాక్సెస్, దాని కంట్రోల్స్ అన్ని మేము చూసుకొని పారామీటర్స్ అన్ని ఆప్టిమైజ్ చేసుకొని ఆటోమేషన్లోకి వెళ్ళిపోతాం. ఫైనల్ స్టేజ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ట్యాక్సీ ఎలా బుక్ చేసుకుంటారో అలాగే మొబైల్ యాప్ ఉంటుంది. సేమ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ స్టేషన్
స్టేషన్ దగ్గరకు వచ్చి మీరు ట్యాక్సీ లాగా బుక్ చేసుకున్నా అది వచ్చుద్ది, మిమ్మల్ని తీసుకెళ్ళుద్ది. సో ఆఫ్టర్ దీని ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇది 25 minutes లిమిట్ అయింది. లేటర్ విల్ స్కేల్ ఇట్ టు ద హైయర్ లెవెల్ సో దట్ బ్యాటరీస్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి, టైం లెవెల్ ఇంక్రీజ్ అవుద్ది, డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మనకి. సో వీ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ లైక్ 4 to 5 nights అనేది చాలా కష్టపడి మాక్సిమం మాకేంటంటే డే టైంలో కాలేజ్ ఉండటం వల్ల నైట్ టైం వర్క్ చేయాల్సి వచ్చేది. ఈ డ్రోన్ కు అత్యాధునిక GPS నెట్వర్కింగ్, వీడియో కెమెరాలను అనుసంధానించారు. గమ్యస్థానాన్ని నిర్దేశించడంతో పాటు మార్గ మధ్యలో వచ్చే అడ్డంకులను కెమెరాల ద్వారా గుర్తించి రూట్ మార్చుకునేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ల్యాబ్ స్థాయి ప్రయోగాలు పూర్తి చేసుకున్న డాక్సీ క్షేత్రస్థాయిలో పరిశీలనలోనూ మంచి ఫలితాలు సాధించింది. మరో 4 దశల ప్రయోగాలు పూర్తి చేసి ఏడాదిలోగా దీని సేవలు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు ఈ విద్యార్థులు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి అయితే టెస్టింగ్ ఇంజనీర్గా పనిచేశాను. మేము ఇది తయారు చేయడానికి వాడిన సాఫ్ట్వేర్ అయితే ఆర్డూ పైలట్, మిషన్ ప్లాన్ ఆర్డూ పైలట్ వాడాం. దాని నుంచి మేము ఆల్రెడీ ఉన్న ఫిల్మ్వేర్ని యూజ్ చేసుకుంటూ మేము కొత్తగా మా ఓన్గా కొన్ని డెవలప్మెంట్స్ చేసాం. ఈ మధ్యకాలంలో మేము ఇది బిల్డ్ చేయడానికి అయితే మాకు ఒక 4 nights కంప్లీట్ 4 nights పట్టింది. ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసాం. అండ్ వన్స్ మేము కంప్లీట్ చేసిన తర్వాత టెస్టింగ్ పర్పస్ అయితే ఒక 2 months బ్యాక్ టెస్టింగ్ మొదలు పెట్టాం, హోవర్ టెస్ట్ అని. అది సక్సెస్ఫుల్గా అయ్యింది. తర్వాత మేము మళ్ళీ టెస్టింగ్ చేయడం మొదలు పెట్టాం. ఏవైతే మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాటిని రెక్టిఫై చేసాం. మా పైలట్ మా సీనియర్ మణికంఠ మెయిన్ ప్లాన్ అండ్ పిల్లర్ ఆయనదే ఐడియా. మొత్తం టీం ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. మేమందరం మా వర్క్లో చేసుకుంటూ ఈ ప్రోటోటైప్ సక్సెస్ఫుల్ అవడానికి చాలా హెల్ప్ అయింది. ఇంత కష్టమైన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు వర్సిటీ వీసీ సతీష్ కుమార్. ఆ ఎయిర్ ట్యాక్సీ సిస్టమ్ ఏంటంటే రాబోయే కాలంలో ఈ డ్రోన్ బేస్డ్ ట్యాక్సీ, దాని మీద డాక్సీ అన్నారు డ్రోన్ ట్యాక్సీని. ఆ డ్రోన్ డాక్సీ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఎలా సులభం చేయాలి, ఎంత సులువుగా తక్కువ కాలంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాగ ఒక పాయింట్ టు పాయింట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, దానికి అనుగుణంగా మా వాళ్ళు తయారు చేస్తున్నారు. దీనికి ఏ డ్రోన్ తయారు చేశారో దీని క్లాంప్లు నుండి పైప్ లైన్ అన్ని 3D ప్రింటింగ్ ద్వారా మా ల్యాబ్స్లోనే మన SRM యూనివర్సిటీలోనే మా పిల్లలు తయారు చేసి మా 100% స్టూడెంట్ ప్రొడక్షన్ ఆఫ్ కోర్స్ ఇంజిన్ అదిని మా వాళ్ళు తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి దాంతో చేసిన ఈ డ్రోన్ అనమాట. ఇది తర్వాత దే విల్ అచీవ్ దట్ ఫ్లయింగ్. ఆ తర్వాత టెస్టింగ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ టైం. ఎండ్యూరెన్స్ ఎంతసేపు ఆకాశంలో ఎగరగలదు, ఆ టెస్టింగ్ చేయడం. తర్వాత పాయింట్ టు పాయింట్ టెస్ట్ చేయడం. తర్వాత పర్మిషన్స్, దాని తర్వాత ఏమో అప్రూవల్స్, ఆ తర్వాత కంప్లీట్ డిజైనింగ్ అండ్ దెన్ లాంచింగ్. గతంలోనూ విజయవాడ వరదల సమయంలోనూ ఈ విద్యార్థులు డ్రోన్ల ద్వారా సేవలందించి ప్రశంసలందుకున్నారు. అదే స్ఫూర్తితో రూపొందిన ఈ డాక్సీ భవిష్యత్తులో అత్యవసర సమయాల్లో ఎయిర్ అంబులెన్స్ గా మారి రోగులను వేగంగా ఆసుపత్రులకు చేర్చనుంది. రాబోయే రోజుల్లో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామని అంటోంది ఈ విద్యార్థి బృందం.